పుష్ప సినిమాలో గంధపు చెక్కలు స్మగ్లింగ్ ఎలా చేస్తారో మనందరం చూసాం. మనకి పైన వచ్చేసరికి ఒక లేయర్లో పాలు ఉంటాయి, కింద వచ్చేసరికి గంధపు చెక్కలు వాళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మూవీలో మనకి వాళ్ళు గంధపు చెక్కలు ఆ విధంగా స్మగ్లింగ్ చేయడం చూసాం. సో మేబీ ఆ మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏమో రీసెంట్గా మనం ఎలక్షన్కి ముందు కూడా చాలా వరకు మద్యం సీసాలు కానీ ఇంకా మిగిలిన వస్తువులు అలాగే ఈ విధంగా పైన ఒక వస్తువు ఉంటుంది, కింద వీళ్ళకి కావాల్సిన పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా కూడా మనం చాలా చూసాం. సో ప్రజెంట్ అలాగే వీళ్ళు ఇక్కడ డ్రగ్స్ ఇలాగా పనసకాయల కింద పెట్టుకుని వెళ్ళే దృశ్యం మనకి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఒకసారి మరి ఏం చేస్తున్నారు, ఆ లోడ్ కింద ఏముంది, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఈ సంఘటన వచ్చేసరికి మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. అశ్వరావుపేటలో పనసకాయ లోడ్లో దాచిన 350 కిలోల గంజాయి. సో ఇక్కడ వీళ్ళు పనసకాయ లోడ్ మీరు చూస్తూ ఉన్నాం. ఈ లోడ్ కింద వీళ్ళు డైరెక్ట్గా 359 కిలోల గంజాయి దాచేసి వీళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారు. సో దీన్ని స్వాధీనం చేసుకున్నారనమాట. ఇక్కడ మొత్తానికి దొరికిపోయారు. నలుగురు నిందితులు అయితే ఈ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది. మనకు అలాగే ఇక్కడ ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి మనకి సరుకు అనేది హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ హైదరాబాద్ తరలించే నేపథ్యంలో పోలీసులు పట్టుకోవడం జరిగింది. నలుగురిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ వాహనం కింద భాగంలో మనకి గంజాయి అనేది వాళ్ళు ఏర్పాటు చేసి వీళ్ళకి తరలిస్తున్నారు. సో అనుమానం రాకుండా వాహనం కింద పెట్టేసి పైన మనకి ఇక్కడ పనసకాయలు పెట్టేసి సో యథేచ్ఛగా వీళ్ళు స్మగ్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో మనం గతంలో చూసుకున్నట్లయితే ఇదే తరహాలో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. సో మెయిన్గా మనకి భద్రాచలంలో ఇలాగే ప్లైవుడ్ షీట్ల కింద పెట్టారనమాట. ప్లైవుడ్ షీట్ల కింద 427 కిలోల గంజాయి పెట్టేసి మనకి ఇలాగే స్మగ్లింగ్ చేశారు గతంలో చూసుకున్నట్లయితే. సో దాని వాల్యూ వచ్చేసరికి ఇంచుమించుగా ₹1 కోటి వరకు ఉందన్నమాట. అక్కడ ఆ ఇన్సిడెంట్లో మనకి 7 వరకు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అది తూర్పుగోదావరి జిల్లా మనకి ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు వాళ్ళ పోలీసులు పట్టుకోవడం జరిగింది. ప్లైవుడ్ షీట్ల కింద గంజాయి పెట్టి అక్కడ స్మగ్లింగ్ చేశారు గతంలో కనుక. సో ఆ ఇన్సిడెంట్లో మనకి 7 మెంబర్స్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ గతంలో భద్రాచలంలో ఆ ఇన్సిడెంట్ అండ్ అలాగే గతంలో మనకి అశ్వపురంలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. ఇక్కడ ఈ కేసులో వచ్చేసరికి 249 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని వాల్యూ అక్షరాల 62 లక్షల వరకు ఉంటుంది అని చెప్తున్నారు. ఆ కేసులో మనకి అశ్వపురం కేసులో 3 నిందితుల్ని పోలీసులు మనకి ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ లగేజీ ఈ ప్రయాణికుల కింద పెట్టేసి వీళ్ళు అక్కడ ఈ కేసులో వచ్చేసరికి వీళ్ళు స్మగ్లింగ్ చేసేవాళ్ళు. సో ఒక్కో కేసులో ఒకలాగా ప్రజెంట్ ఉన్న కేసులో అయితే పనసకాయల లోడ్ కింద పెట్టి స్మగ్లింగ్ చేశారు. అక్కడ మన భద్రాచలంలో కింద అయితే భద్రాచలంలో జరిగిన ఇన్సిడెంట్లో ప్లైవుడ్ కింద డ్రగ్స్ పెట్టి తరలించడం జరిగింది. అలాగే అశ్వపురంలో అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణికుల సీట్ల కింద అలాగే కొంచెం ఎక్కడైతే వాళ్ళకు వీలు చూసుకుని అక్కడ ప్లేస్ చేసి ఈ విధంగా యథేచ్ఛగా ఈ గంజాయి అనేది పోలీసులు కంట చెక్కకుండా తరలిద్దామని ప్రయత్నించారు. సో మొత్తానికి దొరికిపోవడం జరిగింది. ఈ విధంగా మరి సినిమాల ఇన్స్పిరేషనో మరేమో తెలియదు కానీ ఈ గంజాయిని తరలించడానికి మనకి నిందితులు డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేస్తున్నారు. సో మెజారిటీ వరకు దొరికిపోతున్నారు. ఇంకొన్ని కేసెస్లో దొరకకుండా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెక్నిక్స్ని యూజ్ చేసి గంజాయిని తరలించడానికి ఈ మార్గాలను అయితే ఎంచుకోవడం చేస్తున్నారు.